సమయానికి ఉన్న 6 బ్రేకింగ్ వార్తల్ని చూసే సమయం ఆసన్నమైంది. సో వాటిలో మొదటి బ్రేకింగ్ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. టీపీసీసీ చీఫ్ గా ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అంతకుముందు గచ్చిబౌలి నుంచి గాంధీ భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తారు. గన్ పార్క్ దగ్గర అమరవీరులకు నివాళులర్పిస్తారు. ఆ తర్వాత గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డి నుంచి మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటారు. ఇది మనకు అందుతున్న మొదటి బ్రేకింగ్. సెకండ్ బ్రేకింగ్ వద్దాం. మాజీ ఎంపీ అంటే నందిగం సురేష్ ఇవాళ కస్టడీకి వెళ్ళబోతున్నారు. సో దానికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ అప్డేట్ మనం చూస్తున్నాం. కాసేపట్లోనే పోలీస్ కస్టడీకి తీసుకుంటారు. 2 రోజుల పాటు పోలీసులు ఆయన్ని విచారిస్తారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ అరెస్ట్ అయిన సంగతి మనకి తెలిసిందే. థర్డ్ బ్రేకింగ్, ప్రకాశం బరాజ్ దగ్గర వాటర్ లోడింగ్ ప్లానింగ్ ఎలా ఉంది? ఇప్పటి వరకు మన ప్రకాశం బ్యారేజ్ ఇప్పటి వరకు ఇన్నాళ్ల నుంచి కూడా ఈ కైండ్ ఆఫ్ వార్తలు నిలవలే. మొట్టమొదటిసారిగా బోట్లకు సంబంధించి ఇంకా ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. సో ఇవాళ వాటర్ లోడింగ్ అమలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఈ ఆపరేషన్ చేస్తున్నారు కచలూరు అబ్బులు టీం. గొల్లపూడి నుంచి కార్గో పడవలు తీసుకువచ్చి వాటర్ లోడింగ్ ప్లాన్ అమలు చేయబోతున్నారు. ఈ ప్లాన్ అన్న సక్సెస్ కావాలని మనం అందరం కోరుకుందాం. ఇక ఫోర్త్ వన్, హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనాలకు సంబంధించిన వార్త ఇది. సో ఆ కోలాహలం అప్పుడే మొదలైపోయింది. వినాయకుడికి వీడ్కోలు పలకడానికి ట్యాంక్ బండ్ మొత్తం ముస్తాబైంది. హుస్సేన్ సాగర్ చుట్టూ భారీ క్రెయిన్లు ఏర్పాటు చేశారు. మరోవైపు ఆదివారం కావడంతో ఖైరతాబాద్ గణేష్ని దర్శించుకోవడానికి భక్తులు వేల సంఖ్యలో అక్కడికి తరలి వస్తున్నారు. ఇక 5వ బ్రేకింగ్ విషయానికి వచ్చేద్దాం. తొలి వందే భారత్ అంటే దేశవ్యాప్తంగా 12 వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. తొలి వందే భారత్ రైలు ప్రారంభించి 5 ఏళ్ల తర్వాత మళ్లీ ఇవాళ దేశవ్యాప్తంగా 12 వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తారు. జార్ఖండ్ లోని టాటానగర్ జంక్షన్ నుంచి కాసేపట్లో వందే భారత్ రైళ్లను మోదీ ప్రారంభిస్తారు. ఇక 6వ బ్రేకింగ్ వార్త, ఇది నిజంగానే గడ్కరీ చేసిన కమెంట్స్ మనకు కనిపిస్తున్నాయి. విపక్షం తనకి ప్రధాని పదవి అప్పగించినా కూడా, ఆఫర్ ఇచ్చినా కూడా నేను తిరస్కరించాను అంటున్నారు. ఆ ఆఫర్ని తాను తిరస్కరించినట్లు చెప్పిన తర్వాత ఇప్పుడు ప్రధాని పదవిని తనకు ఆఫర్ చేసిన వారి పేర్లు ఏమేమి ఉంటాయి, ఎవరు చెప్పుంటారు, ఇవి మనకి ఇప్పుడు చర్చకు దారితీస్తాయి. ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇవి ఈ సమయానికి ఉన్న 6 బ్రేకింగ్ వార్తలు. అయితే